హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. క్లబ్ పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారులో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలు వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 3 కమిషన్ రేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలపై గచ్చిబౌలి నుంచి హరిత మరింత సమాచారం అందిస్తారు. హరిత, చెప్పండి, న్యూ ఇయర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శ్రవంతి, ఈ రోజు 31st నైట్ సెలబ్రేషన్స్ కి అయితే నగరం సిద్ధమైంది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని బౌండల్ హిల్స్ లో ఉన్నాను. ఇక్కడ వైట్ థీమ్ తోటి వైట్ నైట్ పేరుతో 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున డీజేలు కావచ్చు, అట్లాగే సెలబ్రేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. కంప్లీట్ గా ఇంటర్నేషనల్ డీజేలు రావడం, అట్లాగే యూత్ కి నచ్చే విధంగా అన్ని రకాల బాలీవుడ్, హాలీవుడ్ మ్యూజిక్ నడుమ ఎంజాయ్ చేసే విధంగా స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి క్రౌడ్ చేరుకోబోతున్నారు. సిటీలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పబ్లిక్ కూడా కొద్దిగా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ వచ్చే పార్టీ లవర్స్ కి కంప్లీట్ గా అన్ని రకాల ఫుడ్స్, డ్రింక్స్ తో పాటు మంచి మ్యూజిక్ ని అందించే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మొత్తం కూడా ఇదే విధంగా న్యూ ఇయర్ జోష్ అయితే కనిపిస్తోంది. ఇటు బేగంపేట దగ్గర నుంచి మొదలు పెడితే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లోని క్లబ్స్, పబ్స్ కావచ్చు, అట్లాగే ఇటు హైటెక్ సిటీ లాంటి ఔటర్ వైపు కూడా పెద్ద ఎత్తున ఈవెంట్స్ హడావిడి అయితే కనిపిస్తోంది. ఇక్కడ మనతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, 31st నైట్ కి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏమేమి ఉంటున్నాయి ఈ రోజు స్పెషల్స్? ఈ రోజు మనకి స్పెషల్ వచ్చేసి ఫస్ట్ థింగ్ టు బి నోటీస్డ్ ఈజ్ వరల్డ్ లో ఉన్న టాప్ 50 డీజేల్లో 2 డీజేలు మనకి ఈ స్టేజ్ లో ప్లే చేయబోతున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి అలాంటి డీజేస్ ఇలాంటి రోజు కొంచెం బాలీవుడ్ కూడా ప్లే చేస్తున్నారు. సో బీ రెడీ ఫర్ ద డ్రాప్స్. అండ్ ఆల్సో వచ్చేసి మనం ఒక థీమ్లో వెళ్తున్నాము, విచ్ ఈజ్ వైట్ థీమ్. అందరూ కలిసి వైట్లో ఫ్రెష్గా గుడ్ వైబ్స్తో న్యూ ఇయర్ని వెల్కమ్ చేయాలని మనం ఈ థీమ్ అనుకున్నాము. ఆల్సో వీ హ్యావ్ ద బెస్ట్ సౌండ్ సిస్టమ్, 3 కేటగిరీస్ ఆఫ్ జోన్, ఫుడ్ ఉన్నాయి, ఆల్కహాల్ ఉన్నాయి, అన్ని A to Z ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే ఒక ఈవెంట్ కాకుండా ఒక ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. అండ్ వీ డోంట్ వాంట్ యూ టు మిస్ దిస్. ప్లీజ్ డూ కమ్. ఎస్, అంటే హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే చాలా వరకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వెనక ముందు ఆడుతుంటారు ఈవెంట్ కండక్ట్ చేయాలంటే. ఈసారి పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఎట్లా ఉన్నాయి? పోలీస్ రిస్ట్రిక్షన్స్ కఠినంగా ఉన్నప్పటికీ మనం అన్ని చర్యలు ప్రాపర్గా తీసుకొని, పర్మిషన్స్ తీసుకొని అకార్డింగ్ టు ద రూల్స్ వెళ్తున్నాం కాబట్టి మన ఈవెంట్ సక్సెస్ఫుల్ అవబోతుందండి. సో వీ ఆల్సో హ్యావ్ పర్మిషన్ టిల్ లేట్ నైట్ 1 o'clock, 1 AM వరకు మనం ప్లే చేయొచ్చు అనే పర్మిషన్ మనకు వచ్చింది. సో దట్ విల్ బీ అ వెరీ గుడ్ థింగ్ ఆన్ ఎ న్యూ ఇయర్ నైట్. ఇంతకు ముందు కూడా ఎప్పుడు 1 వరకు మనకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది మన VH1 సూపర్సోనిక్ వైట్ నైట్ ద్వారా. సో ప్లీజ్ డూ కమ్. ఎస్, అండ్ ఇక్కడ ఫుడ్ కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా. ఫుడ్ విషయానికి వస్తే ఎట్లాంటి కేటగిరీస్ ఉన్నాయండి టికెట్స్? కేటగిరీస్ వచ్చేసి టికెట్స్లో మనకి 3 రకాలుగా సెగ్రిగేట్ చేసామండి. ఫ్యాన్ పిట్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ద స్టేజ్ ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి VIP జోన్, దాని వెనకాల వచ్చేసి జనరల్ క్రౌడ్ లాగా ఉంటుంది. ఫర్ ఎనీ ప్రైజెస్ డీటెయిల్స్ యూ కెన్ విజిట్ బుక్ మై షో అండ్ టైప్ వైట్ నైట్ న్యూ ఇయర్. ఓకే, అంటే 12 o'clock కి సెలబ్రేషన్ జరుగుతాయి. ఆ టైంలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమేమి పెట్టబోతున్నారు? మీరు మా వెనకాల చూసినట్టు అయితే స్టేజ్ ఉంది, దానిలో చాలా ఫైర్ వర్క్స్ ఎక్స్ట్రా అన్నీ పెట్టించి ఉన్నాము. స్మోక్ జెట్స్ కానివ్వండి, లేజర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేజ్. మనకు అవి ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ అవి పేలినప్పుడు అయితే మనకి స్కై మొత్తం వైట్ అయ్యేంత బ్రైట్గా ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఓపెన్ ఏరియా మీరు చూస్తున్నారు. దట్ విల్ బి అ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఎంత మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుందండి? ఇదంతా కూడా IT క్రౌడ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మీకు వచ్చే క్రౌడ్ ఎక్కడ నుండి వచ్చే అవకాశం ఉంది? ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుంది? మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 4,000 to 5,000 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మన గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి 10,000 హోల్డింగ్ కెపాసిటీ అండి. సో వచ్చిన 5,000 పీపుల్ కూడా హ్యాపీగా, స్పేషియస్గా మ్యూజిక్ ఎంజాయ్ చేసేటట్టుగా మేము ప్లాన్ చేసాము ఈ వెన్యూని. So yes, we are obviously expecting anyone who is interested to party, let loose New Year in a way, in a white style with us with VH1 Supersonic. Yes, thank you.
చూడొచ్చు మొత్తానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ అయితే విజిట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందడి కనిపించబోతోంది. పార్టీ లవర్స్ అందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసేలాగా ఇటు డీజేల నైట్స్ అట్లాగే ఫుడ్ కావచ్చు, డ్రింక్స్ ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చేసేలాగా ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. మరోపక్క ఈ సంవత్సరం కొద్దిగా హైదరాబాద్ లో ఈవెంట్స్ తగ్గాయి. బికాస్ ఆఫ్ హైదరాబాద్ లో పోలీసులు కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, డ్రగ్స్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం తోటి ఈవెంట్స్ కూడా పెద్ద ఎత్తున జరగట్లేదు. దాదాపు 20 నుంచి 30 వరకే పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి. మిగతా దాదాపు 80 వరకు కూడా చిన్న చిన్న ఈవెంట్స్ ఇన్సైడ్ పార్టీలే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న గ్రూప్ దగ్గర నుంచి పెద్ద గ్రూప్ వరకు చూసుకుంటే ఎక్కువగా అవుట్స్కట్స్ లో ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకోవడం, ఇటు లాంగ్ వీకెండ్ కూడా కలిసి రావడం తోటి ముఖ్యంగా ఎక్కువగా అవుట్స్కట్స్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ సిటీస్ కి గోవా కావచ్చు, బాంబే అట్లాగే ఢిల్లీ, కాశ్మీర్ లాంటి టూరిస్ట్ ప్లేస్ లకు కూడా ఈసారి క్రౌడ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్స్ అయితే కొద్దిగా కల తప్పిందనే చెప్పుకోవచ్చు. ఉన్న ఈవెంట్స్ లో ప్రస్తుతం కొన్ని ఈవెంట్స్ లో అయితే ఇట్లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి ఇటు పార్టీ లవర్స్ అయితే ఆకర్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు నగర వాసులు అయితే సిద్ధమయ్యారు. సర్వంతి.